నెలవారీగా వచ్చే 18,500 కోట్ల ఇన్కమ్ ప్రభుత్వ అవసరాలకు సరిపోవడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కష్టకాలంలో బాధ్యతలు చేపట్టామన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని తెలిపారు. సెక్రటేరియట్లో తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేని పరిస్థితి ఉందన్నారు సీఎం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదన్నారు. రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు సీఎం. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.